కేఎస్ఆర్ వార్తలకు స్వాగతం. పురాణాలలో కుంభకర్ణుడు 6 నెలలు తిని 6 నెలలు నిద్రపోయినట్లుగా కేసీఆర్ రాజకీయం ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పాలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య శుక్రవారం రోజు యాదగిరిగుట్టలో మాట్లాడుతూ కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి కాలు బయట పెట్టకుండా చెట్టుకు హాయిగా కుర్చీ వేసుకుని నిత్యం ప్రజల కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి పైన పడి ఏడుస్తున్నడన్నారు. తెలంగాణ దొర మాజీ ముఖ్యమంత్రి నిన్న కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పై చేసిన వ్యాఖ్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ తెలంగాణ దొరకు తెలంగాణ ఎస్సీ ఎస్సీ మైనార్టీ బీసీ ప్రజలంతా 2 దఫాలుగా ఓట్లేసి ముఖ్యమంత్రిని చేస్తే తెలంగాణ ఉన్నటువంటి ఎస్సీ ఎస్సీ మైనార్టీ బీసీలతో ముఖ్యమంత్రి అయి తెలంగాణ ప్రజలకు ఒరగబెట్టింది లేదు. తెలంగాణను సర్వనాశనం చేసి ఒక దొరపాలన చేసినటువంటి కేసీఆర్కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పి ఫామ్ హౌస్లో కూర్చున్నా ఇంకా దొర అహంకారం తగ్గలేదు. ఫామ్ హౌస్లో కుంభకర్ణం లెక్క 6 నెలలు తిని 6 నెలలు పడినట్టుగా చెట్టు కూర్చేసుకొని కూర్చొని ఫామ్ హౌస్ నుంచే ఇలా పరిపాలన ఆయన పార్టీ పరిపాలన నడిపిస్తున్నాడు. కనీసం వాళ్ళ పార్టీ ఆఫీస్కి వచ్చి చర్చ చేసే దిక్కు దివ్వం లేదు. పార్టీ నాయకులనే ఫామ్ హౌస్ పిలుచుకొని ఫామ్ హౌస్ నుంచి నువ్వు జూబ్లీసీ అభ్యర్థి మా అభ్యర్థి గెలుస్తాడని చెప్తున్నావు. అసలు మీ అభ్యర్థికి డిపాజిట్ అని వస్తుందా? ఒక బీసీ బిడ్డ యాదవ్ బిడ్డ నవీన్ యాదవ్కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే ఇవాళ జూబ్లీసీ ప్రజలంతా కూడా బ్రహ్మరథం బట్టి సుమారు 70-80 వేల తోటి గెలిపిస్తామని చెప్పి జేజేలు పలుకుతుంటే మా నవీన్ యాదవ్ మా అభ్యర్థిని రౌడీ షీటర్ అంటున్నావు. మరి నీ కొడుకు కేటీఆర్ ఇలా సల్మాన్ ఖాన్ అనే ఒక రౌడీ షీటర్ను 32 కేసులు ఉన్నటువంటి రౌడీ షీటర్ను ఇలా పార్టీలో చేర్చుకున్న నీతి మీది. ఇలా మా అభ్యర్థి మీద ఒక్క రౌడీ షీటర్ చూపించు. ప్రజలకు అన్ని విధాలు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తున్నటువంటి నవీన్ యాదవ్కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఇలా తెలంగాణ బీసీ బిడ్డలను అగౌరవపరిచే విధంగా ఇలా వ్యాఖ్య చేసిన కేసీఆర్ కు బుద్ధి చెప్పాలి. తెలంగాణలో బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీలు కూడా ఈ కేసీఆర్ దొర అహంకారాన్ని వంచి చూపించాలంటే 1,00,000 మెజార్టీ తోటి నవీన్ యాదవ్ గెలిపించాలి. ఇలా కేసీఆర్ జూబ్లీస్ లో మేము గెలుస్తామంటున్నావు. ఏ ముఖం పెట్టుకొని గెలుస్తావు? నువ్వు చేసిన పనేంది? నీకు తెలంగాణ ప్రజలు ప్రతిపక్ష హోదా ఇస్తే 2 సంవత్సరాలుగా ఇలా అసెంబ్లీకి రావు, ప్రతిపక్ష హోదా నిర్వహించక ఫామ్ హౌస్కే పరిమితమైన. అధికారం ఉన్నప్పుడు ఫామ్ హౌస్ లో పట్టుకుంటావు, అధికారం పోయి ప్రతిపక్ష నాయకున్న ఫామ్ హౌస్ లో ఉంటావు. ఇలా ఫామ్ హౌస్ నుంచే ఈ రకంగా మాట్లాడడం సిగ్గుచేటు. బీసీ అంటే అంత చిన్న చూపా మీకు? బీసీ బిడ్డల కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ఇస్తే దానిపైన మాట్లాడే అర్హత లేదు నీకు. బీసీలకు ఏ రకంగా నువ్వు న్యాయం చేస్తున్నావో చెప్పాలి. ఇలా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ ఎమ్మెల్యేలు, బీసీ మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా అందులో ఉన్న బీసీ ఎమ్మెల్యేలు మీరు ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ బీసీ బిడ్డకు ఇలా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా బీఫామ్ ఇస్తే రౌడీ షీటర్ అని చెప్పి బీసీలను అగౌరవపరుస్తున్నటువంటి కేసీఆర్ కు బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీలంతా కూడా జూబ్లీ ఎలక్షన్ లో బుద్ధి చెప్పాలి. తప్పకుండా తెలంగాణ ప్రజలు ఏదైతే కేసీఆర్ ను ఫామ్ హౌస్ పరిమితం చేసిన కేసీఆర్ అహంకారం తగ్గలే. ఒక దిక్కు బావా, ఒక దిక్కు బామ్మార్ది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీద దుష్ప్రచారం చేస్తున్నారు. మరి ఒక బీసీ బిడ్డ ఎమ్మెల్యే కాకూడదా? బీసీ బిడ్డ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తే చూసి ఓర్వలేక ఈ రకంగా చిల్లర మల్లర మాట్లాడుతున్న కేసీఆర్, నీకు తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినా మీ బుద్ధి మారలేదు. ఈ రకంగా బీసీ బిడ్డలను అవమానపరిచి బీసీ బిడ్డల మీద మీరు ఈ రకంగా అనిష్టవాక్యం చేస్తే రేపు గ్రామాలలో తిరగని తస్మాత్ జాగ్రత్త. ఇప్పటికైనా ఆ దొరపోకడు దొర అహంకారం తగ్గించుకొని మా నవీన్ యాదవ్కు మా బీసీ బిడ్డలకు క్షమాపణ చెప్పాలని చెప్పి కేసీఆర్ డిమాండ్ చేస్తా ఉన్నాం.